ఓం గం గణపతయే నమః. ఓం సం సూర్యాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యగ్రహ అనుగ్రహము కలుగ్గాక. నిత్య జీవితంలో ప్రతి జీవి, ప్రతి మానవుడు ఎవరైనా సరే వారి యొక్క స్వధర్మాన్ని, అట్లాగే వారిలో ఉన్నటువంటి స్వశక్తితో కూడుకున్నటువంటి నైపుణ్యాన్ని, శారీరక ధర్మాన్ని, మానసికమైనటువంటి ఎన్నో విషయాల యందు వారికి ప్రజ్ఞత కలిగినటువంటి విషయాలలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించే ప్రతి విషయానికి కూడా ఆ సూర్యనాథుడే ఆధారము. ఎందుకంటే మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా సూర్యుడి యొక్క శక్తి చేత, ప్రభావం చేత, ఆ గ్రహాల యొక్క కిరణాలన్నీ కూడా సూర్యుడే గ్రహించి, ఆ సూర్యుడు మన యొక్క భూగ్రహం మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులని, అలాగే వృక్ష జాతులని, సముద్రాలని, వాయువుని, ఆకాశాన్ని, భూమిని, పంచభూతాలని కూడా ఆయనే పరిపాలిస్తూ శ్రీమన్నారాయణమూర్తిగా మనము అందరము కూడా ఆయన ఆరాధిస్తూ ఉంటాం. మరి అంతటి సూర్యగ్రహము ఎవరి జాతకంలోనైనా సరే నీచ స్థితిలో ఉన్న, పాపక్షేత్రాలలో ఉన్న, శని చేత చూడబడుతున్న, శనితో కలవబడిన, లేకపోతే రవి రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన, మరి ఎన్నో రకాలైనటువంటి దుస్థానాలలో గనక రవి గనక మానవుడు పుట్టినటువంటి సమయంలో గనక ఆ పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి పితృదోషాలు అనేటటువంటివి ఆపాదింపబడి నిత్య జీవితంలో మానవుడు ఏదైతే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఆరోగ్యపరము, ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి దాత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆయన చేత ఇవ్వబడేటటువంటిది మొట్టమొదట ఆరోగ్యము. ఆ ఆరోగ్య విషయంలో ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నా, అంటే అనారోగ్యాలు, ముఖ్యంగా శిరోబాధలు కానీ, లేకపోతే సైనక్స్ అనేటటువంటి శిరస్సుకు సంబంధించిన బాధలు, ఎముకలకి సంబంధించినటువంటి బాధలు, హృదయానికి సంబంధించినటువంటి మరి బాధలు కానివ్వండి, డైజెస్టివ్ అంటే మనము తిన్న తర్వాత అరక్కపోయినా, ప్రేగులపరమైనటువంటి అంటే పొట్ట లోపల ప్రేగులపరమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగిన, అలాగే ఇట్లా ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యకరమైనటువంటి అనారోగ్యాలకి మనము చేసుకున్నటువంటి పూర్వజన్మల కర్మలే ఈ యొక్క జన్మలో మరి మనకి భగవంతుడు సూర్యుడు ఈ స్థానంలో వీరు పుట్టినప్పుడు ఉన్నాడు అని ఆ యొక్క స్థానాల్లో పెట్టడం ద్వారా నేత్రదోషాలు కలుగుతాయి, ఇందాక చెప్పినటువంటి దోషాలు కలుగుతాయి. ఇంకా మనకి నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి విషయాలలో, ఆర్థికపరమైనటువంటి విషయాలలో మరి ప్రతి మనిషి ఏదో ఒక వ్యాపకంతో వృత్తిని చేపట్టాలి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. ఉద్యోగకారకుడు కూడా ముఖ్యంగా సూర్య భగవానుడే. ఆయన అనుగ్రహం లేకపోతే మనకి ఉద్యోగాదులు రావు. ఉద్యోగాలు ఉన్నా మనకన్నా పైన పనిచేసే వాళ్ళ ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగం వచ్చినా ఎక్కువ కాలం నిలబడకపోవటము, ఉద్యోగ వ్యవస్థల్లో ఎన్నో ఇబ్బందులు కలగటము, ఆర్థికంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేవి చేతిదాకా వచ్చి వెడలిపోవటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగ సమస్యలని, బంధకాలని, ప్రతిబంధకాలని ఈ సూర్యుడు సరిగ్గా గనక జన్మరాశి నుంచి కానీ, జన్మలగ్నంలో కానీ, జన్మలగ్నాతో కానీ లేకపోతే గనక మనకి ముఖ్యంగా ఉద్యోగ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ తగులుతుంది. అట్లాగే ముఖ్యంగా ఈయన పితృకారకుడు, తండ్రికి కారకుడు అనమాట. అంటే జీవప్రదాత తండ్రి. స్త్రీ అయినా పురుషుడైనా జన్మించాలి అంటే ఒక తండ్రి యొక్క జీవం ద్వారా మాత్రమే కలుగుతుంది. కాబట్టి తండ్రితో ముభావంగా ఉండటం, లేకపోతే తండ్రి కొడుకులకి లేకపోతే తండ్రి కూతుర్లకి పడకపోయినా, అట్లాగే ఒకరి యొక్క ఆలోచనలు ఒకరు సరిగ్గా పంచుకోలేకపోయినా, కుటుంబ వ్యవస్థలో ఈ యొక్క తండ్రికి సరైనటువంటి సముచిత స్థానం ఇవ్వలేకపోయినా, ఇట్లా బౌబంధుత్వాల మధ్యలో తండ్రికి సంబంధించినటువంటి విషయాలయందు, తండ్రికి సంబంధించిన అనారోగ్య సూచనలకి ఈ సూర్యుడు సరిగ్గా లేకపోతే మటుకు వీరు
వీరు సంపాదించిన సొమ్మంతా వారి యొక్క అనారోగ్యానికి పెట్టడము, వారికి ఉన్నటువంటి కొన్ని అనాలోచిత క్రియల యందు ధనాన్ని వారికి ఇవ్వడం ద్వారా నష్టపోవడము జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిత్రసీమలో కానీ పనిచేసేటటువంటి వారు కానివ్వండి, అంటే కళాకారులు, అలాగే క్రీడాకారులు, ఉన్నతమైనటువంటి స్టేజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళ యొక్క కీర్తి, ప్రతిష్ట, పరువు భంగపడేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. దానికి కారణం వారి జన్మజాతకంలో సూర్య భగవానుడి యొక్క దశో అంతర్దశో రావటము, ఆయన సరైన స్థానాల్లో లేకపోయినా, గోచారంలో ఆ రవి సరిగ్గా లేకపోయినా తప్పకుండా వారి యొక్క కీర్తి భంగం జరిగి వారు సంపాదించుకున్నటువంటి పేరు ప్రతిష్టలన్నీ కూడా మంట కలిసిపోతాయి. అట్లాగే ఉద్యోగాలు చేస్తూ 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 కూడా ఉన్నట్టుండి వాళ్ళకి మెయిల్స్ రావటము, ఉద్యోగ వ్యవస్థల్లో వాళ్ళకి అవస్థ కలగటము, ఉన్న ఉద్యోగం పోవటము, దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి మానసిక ఆరోగ్యమైనటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా తలెత్తే అవకాశము ఈ సూర్య భగవానుడు సరిగ్గా జాతకంలో కానీ గోచారంలో లేకపోతే కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎన్నో రకాలుగా ఈ విధంగా సూర్య భగవానుడి యొక్క ప్రతికూలతల్ని మనం ఎదుర్కోవాలి అంటే నిత్య జీవితంలో ప్రతి మనిషి ప్రొద్దున్నే లేవగానే స్నానాదులు అయిపోయిన తర్వాత మనము ప్రత్యక్షంగా చూడగలిగినటువంటి దైవము ఎవరయ్యా అంటే ఆకాశంలో సూర్యనారాయణ మూర్తి. ఆయనకి చక్కగా 2 చేతులతో నమస్కారం చేసుకొని ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని మన మనసులో ఉన్నటువంటి కోరికని ఒక సంకల్ప రూపకంగా ఆ రోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాదులను చెప్పుకొని, సూర్యభగవానుడే ప్రత్యక్ష సాక్షి అండి, పెద్ద కెమెరా ఆయన మనందరికీ కూడా. కాబట్టి ఆయన చూసి, అంటే మనం చేసే ప్రతి క్రియని కూడా ఆయన చూస్తూ దైవానికి లింకు చేస్తూ ఉంటాడు. మిగతా గ్రహాలకి కూడా ఆయన లింకు చేస్తాడు. వీరు నాకు ఈ విధమైనటువంటి క్రియను చేస్తున్నారు కాబట్టి వీరికి ఉన్నటువంటి కర్మదోషాలు కొన్ని తొలగిపోగాక అనే ఒక మంచి ఆశీర్వచనం ఆయన కిరణాల ద్వారా మనకి లభిస్తూ ఉంటుంది. సూర్యకిరణాలు చాలా చాలా ఉత్తేజాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి ఉన్మాద చర్యల నుంచి మనల్ని బయటపడేస్తూ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఆ చెంబుతో నీళ్లతో పట్టుకొని స్వామివారి ఎదురుకుండా చూస్తూ ఒక్క 5 నిమిషాలు మీది కాదనుకుంటే ఆదిత్య హృదయాన్ని ఎవరైతే నిత్యము పఠిస్తారో, ఎవరైతే ఇంట్లో కూర్చొని అది చేసినా చేయకపోయినా అది చేయడం ద్వారా విశేషంగా సూర్యకిరణాల శక్తి డైరెక్ట్గా మీ ఆరోగ్యం పైన, మీ మనసు పైన, మీ శిరస్సు పైన పడి ఇందాక ఏదైతే మనం నెగిటివ్గా చెప్పుకున్నామో అవన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత వీరుంటే ఒక 60 సార్లు ఓం సం సూర్యాయ నమః, లేదా అట్లీస్ట్ 6 సార్లు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అనేటటువంటి స్తోత్రాన్ని 6 సార్లు 60 సార్లు నిత్యము స్తోత్రం చేయండి. ఆరోగ్యము, తండ్రి, అట్లాగే ఉద్యోగ వ్యవస్థల్లో అష్టైశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు ఏదైతే మనకి నిత్య జీవితంలో మనం కోరుకుంటామో నిదానంగానైనా సరే ఆయన యొక్క దశలో, అంతర్దశలో, విదశలో వచ్చినప్పుడు తప్పకుండా మనకి ఆయన అందజేసేటటువంటి ప్రక్రియ ఆయన బాధ్యతగా తీసుకుంటాడు. కాబట్టి కొంతమంది మరీ దీర్ఘకాలికంగా అనారోగ్య పీడితులై మరీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ్రాహ్మణుల యొక్క మంత్ర సహకారం తీసుకొని సూర్యనారాయణుడికి సంబంధించినటువంటి జప 6,000 సార్లు జప సంఖ్య ఉంటుంది. ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ అమృతన్ మర్త్యంచ హిరణ్యయేన సవితారథేన దేవోయాతి భువనాని పశ్యన్నో. ఈ యొక్క మంత్రాన్ని 6,000 సార్లు ఒక 3 బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టి ఒకే రోజు చక్కగా చేయించుకొని తర్పణాలు చేయించి ఆ యొక్క తీర్థాన్ని కనుక ఎవరైతే జపతీర్థంగా తీసుకుంటారో, సూర్యుడికి ప్రీతికరమైనటువంటి గోధుమలని 6 కిలోలు దానం చేస్తారో వారికి వెంటనే ఆ సూర్యగ్రహం వల్ల కలిగేటటువంటి కొంత ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి ఆరోగ్యము సిద్ధిస్తుంది, ఉద్యోగము సంప్రాప్తిస్తుంది. ఇలాంటివి చూసుకుంటే ఇంకా సూర్యభగవానుడికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాల ప్రక్రియ ఉంటుంది. బ్రాహ్మణుడి యొక్క వేద మంత్రాలతో, ఋగ్వేద మంత్రాలతో అరుణమని, త్రిచని, సౌరవమని చాలా చాలా విశేషమైనటువంటి మంత్ర ప్రక్రియ యంత్రాన్ని వేసి చక్కగా ఆ బ్రాహ్మణుని యొక్క సమక్షంలో ఆ వేద మంత్రాలతో చేసినటువంటి ఆ తీర్థాన్ని ఎవరైతే స్పెషల్గా ఉంటుందో ఆ తీర్థం కూడా తీర్థాన్ని కనుక ఎవరైతే స్వీకరిస్తారో వారి ఇంట్లో చేయించుకొని చక్కటి సూర్యగ్రహ అనుగ్రహం కలుగుతుందని మన యొక్క వేద శాస్త్రాలు మనకి ఘోషిస్తూ చెప్తున్నాయి. కాబట్టి సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి నెలలో కూడా మనకి సంక్రమణం వచ్చినప్పుడు ఎవరి జన్మ నక్షత్రానుసారము, ఎవరి జన్మ తిథి అంటే ఎవరి యొక్క జన్మ రాశి ప్రకారము మరి సూర్యభగవానుడు కొన్ని
క్షేత్రాలలో అట్లాగే కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు శుభయోగాల్ని ఇస్తాడు, కొన్ని అశుభ స్థానాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితుల్ని వికటింపజేస్తాడు. కాబట్టి ఆ సమయాలలో ఈ విధంగా సూర్యుడిని ఆరాధించడం ద్వారా ఎన్నో మార్గాల ద్వారా మీకు సూర్యుడి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది అని చెప్పి మన యొక్క శాస్త్రమే చెప్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యము సూర్యారాధన చేయండి, సూర్యుడిని ఆరాధించండి. సూర్య భగవాను నేత్రాలతో చూస్తే మనకు ఉన్నటువంటి నేత్ర దోషాలన్నీ తొలగిపోతాయి. కుడికంటికి కారకుడు సూర్యభగవానుడు, పితృకారకుడు సూర్యభగవానుడు. తండ్రిని ఎవరైతే నిత్యము అందుబాటులో ఉండి అవకాశం ఉన్నవాళ్ళు పాదాలు నమస్కరిస్తారో, ఎవరైతే తండ్రితో నిత్యము ఫోన్లో మాట్లాడతారో, అవకాశం ఉంటే డైరెక్ట్గా మాట్లాడండి. పితృవైరము మీకు పితృశాపంగా మారుతుంది. తండ్రిని అగౌరవపరచద్దు, తండ్రితో దుర్భాషలాడద్దు, తండ్రిని మోసగించద్దు, తండ్రితో అబద్ధాలు చెప్పకండి. తండ్రిని ఎంతైతే మీరు సౌమ్యంగా ఆరాధిస్తారో, తండ్రి ఎట్లయినా ఉండనివ్వండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ తండ్రి యందు నిష్పక్షపాతంగా తండ్రితో అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి దోషాలున్నా, జాతకంలో పితృదోషాలున్నా తొలగిపోయి సూర్యుడి యొక్క అనుగ్రహం, తండ్రి యొక్క మానసిక చర్యల ద్వారా మీకు సుభిక్షంగా జీవితాంతము మీ యొక్క సుఖప్రయాణాన్ని ఆ యొక్క పరమేశ్వరుడు విష్ణువంశి అయినటువంటి ఆ సూర్యనారాయణమూర్తి మీకు ప్రసాదిస్తాడు. ఓం సం సూర్యాయ నమః.